ఇప్పుడే రావాలా వద్దా అనుకునే సన్‌రైజ్‌లో అలా పక్షులు కూస్తూ ఉంటే, వాకింగ్ చేస్తుంటుంటే అసలు చెవులకు కూడా మ్యూజిక్ లాగా అనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటేనండి ఈ మధ్యన ఎంత లేదనుకున్నా నిజం చెప్పాలి అంటే పొద్దున్నప్పుడు వాకింగ్ చేస్తే అసలు ఆ బ్రెయిన్‌లో ఉన్న ఫ్రెష్‌నెస్ కూడా ఒక డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా! నేను బయటికెళ్ళను వాకింగ్ చేయడానికి. మేబీ గ్రౌండ్‌కో అలా ఎళ్తే మనకి డిఫరెంట్ జంతువులు కనిపిస్తాయి. అంటే కుక్కల్ని తీసుకొని కూడా చాలామంది ఎళ్తా ఉంటారు కదా పొద్దున్నప్పుడు. అవన్నీ మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చని నా ఫీలింగు. మీరేమంటారు? హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే అసలు ఈరోజు నేను ఏమేమి చేశాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సమ్మర్ కదండి, వాకింగ్ చేసేసి కిందకు వచ్చిన తర్వాత కారిడార్లో ఉన్న మొక్కల్ని కిందకు వచ్చిన తర్వాత చూస్తాను. ఇమ్మీడియట్గా బాల్కనీలోకి వస్తున్నాను. అసలు సమ్మర్లో కూడా క్రీపర్స్ ఉంటాయి కదా, వాటికి మంచిగా చిగుర్లు వచ్చి మంచిగా ఎదిగితే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఈ మొక్కకైతే కంప్లీట్గా మిల్లీ బగ్స్ పట్టేశాయి. దీనివల్ల అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయాయి. నేను ఒక మంచి మందు ఒకటి ఆర్డర్ చేశాను, పెస్టిసైడ్. అది ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. యాక్చువల్గా నా మేనేజర్ ఉన్నారు ఐసిఐసిఐలో, తనని సజెస్ట్ చేయమని చెప్పాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి మంచిగా మొక్కలు ఉంటాయి, తను ఇప్పుడు స్టేటస్లో పెడతా ఉంటాడనమాట. అందుకని చెప్పి తనని అడిగితే తను ఒక పెస్ట్ కంట్రోల్ వెబ్సైట్ లింక్ ఇచ్చి ఇందులో ఆర్డర్ చేసుకో అని చెప్తే అది ఆర్డర్ చేశాను అనమాట. నేను చెప్తాను అదేంటి అనేది ఫర్దర్ వీడియోస్లో. ఆ మొక్క వల్ల కనకాంబరం పువ్వుల మొక్కకి కూడా మిల్లీ బగ్స్ వచ్చేసాయి అన్నమాట. కొంచెం భయం వేస్తుంది, అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతుందేమో అని. అందుకని చెప్పి అలా ఆర్డర్ చేశాను. సో ఇంకా మొక్కల్ని చూసుకున్న తర్వాత రేడియో ఆన్ చేస్తున్నాను. రేడియో కాదు, స్పీకర్ ఆన్ చేస్తున్నాను. ఇది వరకు కూడా చెప్పాను కదండి, మై డే స్టార్టింగ్ విత్ మ్యూజిక్ అండ్ ఎండింగ్ విత్ మ్యూజిక్. 6:41 అయ్యింది టైమ్. 4000 చేంజ్ స్టెప్స్ వేసాను. దీన్ని సాయంత్రానికి 10,000 స్టెప్స్ చేయాలనేది నా టార్గెట్ అనమాట. ఈ మధ్యకాలంలో అంటే 25th ఏప్రిల్ నుంచి 10,000 స్టెప్స్ కంపల్సరిగా వేస్తున్నాను. అది ఒక టార్గెట్ లాగా పెట్టాను అనమాట. ఈజీనే, మనం అనుకోవాలి కానీ అన్నీ ఈజీగానే ఉంటాయండి. బరువు తగ్గడము, బరువు పెరగడము, వాకింగ్ చేయడము, జిమ్కి వెళ్ళడము అన్నీ కూడా. అందుకనే నాకు కూడా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈరోజు ఏం చేసుకుంటున్నాను తినడానికి మధ్యాహ్నం అనేది చూపిస్తున్నాను. రేడియో స్పీకర్ ఆన్ చేసిన తర్వాత ఈ మధ్యన తమిళ్ పాటలు కూడా ఎక్కువ వింటున్నాను. కొంచెం అది ఆ ఫీల్ భలే ఉంటుంది. మోరోవర్ ఇళయరాజా మ్యూజిక్ భలే ఉంటుంది కదా. మ్యూజిక్కి లాంగ్వేజ్ ఏమి ఉండదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సింగర్స్. అది నిజమే అనిపిస్తుంది నాకు కూడా. తమిళ్ ఎక్కువ వింటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి గోరుచిక్కుడుకాయలని స్టీమ్ చేస్తున్నాను. బాయిల్ చేయట్లేదు. బాయిల్ చేస్తే మళ్ళీ పోషకాలన్నీ పోతాయి కదా. జస్ట్ స్టీమ్ చేస్తున్నాను అనమాట. ఇలా స్టీమ్ చేసింది నేను ఒక చిన్న తాలింపులాగా పెడుతున్నాను. అంటే ఎక్కువ నూనె వేసేసి అలాగ తాలింపు అయితే కాదు, కానీ కొంచెం తాలింపులాగా పెట్టి ఇందులోకి గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, పల్లీలు, ఆ పల్లీ పొడి వేద్దామని అయితే ఈరోజు అనుకున్నాను. యాక్చువల్గా మా ఇంటి దగ్గర మంగళవారం రోజు కూడా మార్కెట్ ఉంటుంది అనమాట. ఆ మార్కెట్లో గోరుచిక్కుడుకాయలు, బీన్స్ చాలా లేతగా ఉంటాయి అన్నమాట. ఒక ఆయన దగ్గర కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కాకపోతే చాలా లేతగా ఉంటాయి. అలా ఉంటే కనుక తప్పకుండా నేను బీన్స్ కానివ్వండి, గోరుచిక్కుడుకాయలు కానివ్వండి, ఇవి తీసుకొని వస్తాను. గోరుచిక్కుడుకాయలే మన హెల్త్కి చాలా మంచిది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. చాలామందికి ఆ గోరుచిక్కుడుకాయలు వాసన కూడా ఇష్టం ఉండదు కదా. బేసిక్గా నాకు కూడా ఇష్టం ఉండదు. మా అమ్మ చిన్నప్పుడు వండితే మేము అసలు తినేవాళ్ళమే కాదు. గోరుచిక్కుడుకాయలు అంటే వంకాయ, గోరుచిక్కుడుకాయ ఇలాంటి కూరలు ఉండేది మా అమ్మ. అసలు ఏంటో ఆ వాసన కూడా నాకు రబ్బర్ లాగా వాసన వస్తుంది, కాబట్టి నాకు కూడా ఇష్టం ఉండదు. కానీ ఇలా కొంచెం చేస్తే, అంటే ఇలా ఫ్రై లాగా చేసుకొని కొంచెం ఏదో తినేయాలి అన్నట్టు కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చేస్తానన్నమాట నేను. కొంచెం చెప్పాను కదండి తాలింపులాగా కొంచెం నూనె పోసి
జీలకర్ర, ఆవాలు ఇవి వేసేసి ఏవైతే స్టీమ్ చేసిన గోరుచిక్కుడుకాయలు ఉన్నాయో ఇవి కూడా వేసేసాను. ఇవి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ స్టీమ్ అయిపోయాయి కాబట్టి. అయితే ఇందులోనే ఉప్పు, కారం, పసుపు వేసాను అనమాట. ఇంకా ఏమీ వేయలేదు. ఏమన్నా వేస్తే కూడా మళ్ళీ మనం పల్లి పొడి వేసుకుంటున్నాం కదా, కొంచెం మసాలాలు అవి ఇవి ధనియాల పొడి ఏమన్నా వేస్తే ఆ స్మెల్ వచ్చేస్తుంది, పల్లీల స్మెల్ మంచిగా ఉండదు కదా అని చెప్పి ఇంకా నేను ఏం వేయలేదన్నమాట. కానీ ఇది జస్ట్ ఈజీగా అయిపోతుంది, ప్లస్ కొంచెం ఫైబర్ ఎక్కువ దొరుకుతుంది మనకి, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా, హెల్త్కి కూడా మంచిది అని చెప్పి ఇంకా ఇలా ట్రై చేశాను అనమాట. ఇవాళ ఈరోజు లంచ్లోకి అయితే ఓన్లీ ఇది ప్లస్ పెరుగు ఈ రెండు తీసుకొని వెళ్ళాను. ఇది మనం తినేటప్పుడు కొంచెం ఏమంటారు ఓవెన్లో పెట్టుకుంటే ఇంకా కొంచెం వేడివేడిగా ఉండి అసలు చాలా బాగుంది. అయితే పల్లీలు రాత్రి వేయించి పెట్టాను, సో పొడి అయితే చేయలేదు. నేను ఏమనుకున్నానంటే మిక్సీ పట్టకుండా పల్లి పొడిని మనకి రోల్ ఉంటుంది కదా రాతిది, నేను ఎల్లుల్లిపాయలు దంచుతూ ఉంటాను కదా, అందులో దంచుదాము పల్లీలు, అది దంచి ఇందులో వేద్దాము అని అయితే అనుకున్నాను. బాగుంటుంది కదా టేస్ట్ వైజ్ కూడా అని. కాకపోతే ఏమైందంటే కొంచెం లేట్ అయిపోయింది, టైం ఎక్కువ లేదు కూడా, అందుకని చెప్పేసి కచ్చా పచ్చాగా దంచేసాను. మరీ బాగా మెత్తగా దంచలేదన్నమాట. ఫైనల్గా రోట్లోనే వేసి దంచాను, కానీ కచ్చా పచ్చాగా దంచేసాను అనమాట. సో ఎవరైనా మనకి పప్పుచారు, సాంబారు, చారు ఇలా మనం పెట్టుకుంటాం కదా ఇంట్లో, ఇలాంటి ఫ్రైస్ కూడా చేసుకుంటే బాగుంటుంది. ఎవరైతే పిల్లలు చిక్కుడుకాయలు, గోరుచిక్కుడుకాయలు తినరో ఇలా పెట్టేస్తే అది కూడా బాగుంటుంది అని నా ఒపీనియన్. వేసిన తర్వాత కొంచెం మూత పెట్టేసి మగ్గబెడుతున్నాను అనమాట. ఇంకా పనమ్మాయి వచ్చింది, లక్ష్మి వచ్చేసింది కాబట్టి ఇంకా స్టీమ్ చేసేసి జస్ట్ ఆఫ్ చేసేసాను గ్యాస్, దంచలేదు ఇంకా నేను పల్లీలు. ఈ లోపల మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత వాటర్ బాటిల్స్ ఉంటే వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసేసి అవి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత ఇంకా నాకు టైం లేదని చెప్పాను కదా ఇందాక, ఆ తర్వాత ఫాస్ట్గా దంచేసాను అనమాట పల్లీల్ని. బేసిక్గా ఈ వాటర్ బాటిల్స్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ ఇంటేక్ తీసుకుంటున్నాను. ఇది వరకు అయితే అబ్బా ఏం తాగుతాంలే అని అలా అనిపించేది, కానీ వాటర్ తాగుతుంటుంటే ఫేస్ అనే కాదు స్కిన్ మంచిగా ఉంటుంది. నేను గ్లౌజెస్ వేసుకుంటాను అనమాట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. అసలు నిన్నైతే ఎంత భయం వేసిందో, ఏంట్రా బాబు ఈ మచ్చలన్నీ అని అనిపించింది. ఆ గ్లౌజ్ మీద ఉన్న డిజైన్ కొంచెం గట్టిగా ఉందన్నమాట. ఆ గ్లౌజ్ మీద ఉన్న డిజైన్ స్కిన్ మీదకి వచ్చేసరికి చాలా భయం వేసేసింది నాకు. ఏంటిలా అయిపోయింది నా చర్మం, చేతులు అని అనిపించింది ఒక్కటేసారి చూసుకుని. కానీ తర్వాత రియలైజ్ అయింది ఏంటి అని అంటే గ్లౌజ్ మీద ఉన్న డిజైన్ చేతుల మీదకి వచ్చింది అని చెప్పి. అమ్మో ఇలా కూడా అవుతుందా అని అనిపించింది. కానీ చేతులకు కానివ్వండి, ఫేస్లో కానివ్వండి, మన నాకు బ్యాక్ నెక్ కొంచెం డార్క్గా ఉంటుంది. కొంచెం సన్నంగా అవుతున్నాను కాబట్టి కొంచెం స్కిన్ దగ్గరికి వచ్చి కొంచెం ఎంతున్న ఫ్యాట్ ఉంటే బాగా నల్లగా కనిపిస్తాము, కొంచెం లీన్ అయ్యే కొద్దీ తెల్లగా అవుతాము అని అనిపిస్తుంది నాకు. మరి అది కరెక్టా కాదా అనేది నాకు కూడా తెలియదు, కానీ నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇంకా మిగతా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి పల్లీల్ని దంచుకుంటున్నాను. కొంచెం పలుకుగానే దంచేసానండి. ఇది తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి అప్పటికి కొంచెం ఎక్కువసేపే దంచుతున్నాను. కాకపోతే ఇంకా నాకు టైం అయిపోతుందనే కంగారులో పక్కన చూసారా 8:29 అయ్యింది. యాక్చువల్గా స్పీకర్ దగ్గర టైం వస్తుంది అనమాట, స్పీకర్కి నా ఫోన్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అలా ఇలా కాకుండా సో స్పీకర్లో టైం వచ్చింది అని అంటే అది కన్ఫర్మ్ అని అర్థం అనమాట. ఇంకా నేను గడియారంలో అయితే కొంచెం ఎక్కువ టైం పెట్టుకుంటాను, అది చూడను, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పెడతాను. వాచ్ చూస్తాను, ప్లస్ ఈ మధ్యన స్పీకర్ ఆన్ చేస్తున్నాను కదా, స్పీకర్లో చూస్తాను అనమాట. నాకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుందండి. ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే మినిమం గంట సేపు నడపాలి బండిని.
అందుకని చెప్పేసి టైం చూసుకుంటూ ఉంటాను అనమాట. మళ్ళీ మనం కొంచెం లేట్గా వెళ్తే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అదొక టెన్షను. అందుకని చెప్పేసి టైం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాను. అలాగే ఒక్క నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తా. కొంచెం అటు ఇటు అయింది అని అంటే ఇంకా ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోతాము. ఆఫీస్కి వెళ్ళేసరికి ఏ గంటన్నర 2 గంటలో కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా పలుకులు పలుకులుగా దంచేసి మొత్తం ఏదైతే దంచానో ఆ పొడంతా నేను ఈ ఫ్రైలో వేసేసాను. మంచిగా కలిపేసి ఈ ఫ్రైని డబ్బాల్లోకి తీసుకుంటున్నాను అనమాట. వేడిగా ఉంటుంది కదండి. నేను ఏం చేశానంటే కొంచెం మిగిలితే వేరే గిన్నెలో వేసి బయటే ఉంచేసాను, కానీ సాయంత్రం వచ్చేసరికి అది స్మెల్ వచ్చేసింది. ఈరోజు చేసి నీళ్ళు ఏమీ లేకుండా స్టీమ్ చేసి ఇలా ఫ్రై చేసి దగ్గరికి పొడిలో కూడా ఏమీ నీళ్లు లేకుండా ఉన్నా కానీ అది వాసన వచ్చేసిందంటే చూడండి ఇంకా ఎంత వేడిగా ఉంటుందో. అసలు ఎంత వేడి ఉంటుందంటే అంత వేడి ఉంటుంది. ఎస్పెషల్లీ అంటే నేను వీడియో షూట్ చేసిన టైంలో అయితే అసలు ఏంట్రా బాబు ఇంత వేడిగా ఉంది, తలలో నుంచి కారిపోతూ ఉంటాయి నాకు చెమటలు. ఇంత వేడిగా ఉంది ఏంట్రా బాబు అని అనిపిస్తూనే ఉంటుంది. ఎండాకాలం ఎవరు కనిపెట్టారో కానీ అని అనిపిస్తుంది. ఏంటో ఏ కాలాన్ని మనుషులను తట్టుకోలేము కదండి. వాన వచ్చిందంటే అబ్బా ఈ వాన ఏంటి, ఆఫీస్కి వెళ్ళడానికి టైం ఇది లేదు ఈ వాన వచ్చినప్పుడు అలా అనిపిస్తుంది. సో ఏంటో అలా ఆలోచించుకుంటూనే ఉంటాం. చలి అయితే అబ్బా ఇంత చలిగా ఉందేంటి, ఎండాకాలమే బాగుంటుంది కొంచెం వేడిగా ఉన్నా కానీ అనిపిస్తుంది. మీకు ఏ సీజన్ అంటే ఇష్టమో అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇది డబ్బాలోకి తీసుకుంటున్నాను అనమాట. ఈ డబ్బాని ఆఫీస్లో ఓవెన్లో పెట్టుకొని తిన్నాను ఇవాళ అయితే. ఇందులోకి పెరుగు తీసుకొని వెళ్ళానండి. పెరుగులో ఈ కూర వేసుకొని తింటే ఉందండి టేస్ట్ సూపర్ అదిరిపోయింది అంతే. ఇంకా నో వర్డ్స్. ఉప్పు కారం చాలా మినిమల్గా వేస్తున్నాను. సో ఎంత బాగుందంటే ఆ పెరుగులో ఈ కూర నంచుకొని అన్నం లేకుండా తింటే సూపర్ ఉంది. ఈ మధ్యన చాలామంది చెప్తున్నారు మేము వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నాము, మేము ఓన్లీ కర్రీసే తింటున్నాము అలా అని చెప్పి. నేను కూడా అలాగే చేస్తున్నానండి. అంటే రెగ్యులర్గా నేను కర్రీస్ వండను, కాకపోతే మొన్న గోంగూర వంకాయ వండాను కదా, ఈరోజు ఇది వండాను. ఇలా సాబుదానా కిచిడి అయితే తింటున్నాను. సో ఇదన్నమాట. నేను ఏమన్నా ఎక్కువ తిన్నాను అని అంటే ఓన్లీ కర్రీసే అనమాట. మళ్ళీ పన్నీర్ బటర్ మసాలా ఇలాంటివి కూడా 1-2 సార్లు తిన్నాను అనమాట. అంతకు మించి అన్నం అనేది తినట్లేదు. సో అన్నం తినకూడదు అని కూడా డిసైడ్ అయ్యాను అనమాట నేను. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, మీకు నచ్చుతున్నాయా? మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది ఎంతమందికి నచ్చుతున్నాయి ఏంటి అనేది. ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాను కదా, ఆఫీస్కి కూడా టైం అయిపోతుంది, 8:37 అయ్యింది. ఇంకా మొక్కలకి నీళ్లు పోయాలి. నీళ్లు పోసేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. నేను చెప్పాను కదా 10,000 స్టెప్స్ మన టార్గెట్ అని చెప్పి, సాయంత్రానికి కంపల్సరిగా 10,000 స్టెప్స్ వేసేసాను. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నా. ఇంకొక వీడియోలో కలుస్తా. బాయ్ అండి.